ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు బంగారం నగదు దోచుకెళ్లిన ఘటన నంద్యాల మూలసాగరం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నంద్యాల పట్టణంలోని స్థానిక మూలసాగరంలో నివాసం ఉంటున్న సుజాత తన ఇంటికి తాళం వేసి పక్కింటిలో ఉన్న చిల్లర ఇంటికి రాత్రి పడుకోవడానికి వెళ్లడంతో దొంగలు ఇంటికి తాళం వేయడంతో వెంటనే తాళాలు పగలగొట్టి ఇంటిలో ఉన్న 17 తులాల బంగారు 70,000 రూపాయలు చోరీ చేశారు. అక్కడ ఉన్న దేవుని ప్రసాదం కూడా దొంగలకు ఆకలేసిందేమో ప్రసాదం కూడా లూటీ చేశారు. ఉదయాన్నే ఇంటికి వచ్చి చూడగా ఇంటి ప్రధాన ద్వారం తాళం హుక్కు విరగొట్టి ఉంది. అది గమనించి లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న 17 తులాల బంగారు వస్తువులు, కొంత 70,000 రూపాయలు నగదు దొంగతనానికి గురైనట్లు బాధితులు లబోదీపమంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూతురు పెళ్లి కోసం దాచిపెట్టుకున్న బంగారు నగలు దొంగలు చోరీ చేశారని, కష్టం చేసుకుని సంపాదించుకున్న డబ్బులు బంగారం దొంగతనం చేయడంతో ఒక్కసారిగా ఆమె కన్నీరు పర్యంతమయ్యారు. పోలీసు అధికారులు స్పందించి తమ బంగారంను రికవరీ చేయాలని ప్రాధాయపడ్డారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, అలాగే ప్రజలు ఇంటి దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఇళ్లలో ఎవరు లేని సమయంలో బంగారు వస్తువులు ఇంట్లో పెట్టుకోకూడదని, త్వరలో నేరస్తుల్ని పట్టుకుంటామని సీఐ తెలిపారు. అయితే పనుకున్నాను సార్, మా మనకు బాగాలేక పనుకోయింటే బంగారం అంతా ఉన్నాయి సార్. బంగారం బీరువాలో తీసుకుపోయినారు. డబ్బులు 70,000 ఉన్నాయి సార్. జతల కమ్మలు, ఒక ఉంగరము అన్నీ తీసుకొని ఇంటిలోది. మీరు ఎప్పుడు పోయినాడో సార్, మేము స్కూల్లో పని ఇద్దరు పోతున్నాము. అందుకు సార్ ఇంత జరిగింది ఈ పరిస్థితి సార్. ఏం చేయాలి సార్? చేసుకొని కష్టం చేసుకుని బట్టలు పోలే సార్. బట్టలు మంచి ఉండయి పోలే. క్యాష్ 70,000 క్యాష్ ఉన్నాయి సార్. బంగారు 16 తులాలు బంగారు సార్. 6 జతల కమ్మలు, ఒక ఉంగరం, 4 జతలు పట్టీలు. పాపకు ఊర్లు ఇప్పించినారు సార్. అది చిన్న అంటే ఊర్లు ఇప్పించినారు. ఈ బంగారు మటుకు మేమే చెప్తున్నాం సార్. అప్పుడొకటి ఎవరికన్నా డబ్బులు ఇచ్చే ఇట్లా తీయలేరు, మళ్ళీ గుద్దులు ఆడలేం అని మేము అప్పుడొకటి చెప్తున్నాం సార్. బంగారు కొని పెట్టుకుంటే మేలు, పిల్లలకి కొని పెట్టుకుంటే మేలు అని అప్పుడు కొని పెట్టుకున్నాం సార్. అంతే. ఈరోజు రాత్రి మూలసాగరంలో మన కాలనీలో జరిగిన ఈ దొంగతనం రాత్రి ఇద్దరు అక్క చెల్లెలు పక్కన ఉంటారు. వాళ్ళు పొద్దునపై పనులు చేసుకొని సాయంత్రం వచ్చి ఈ ఇంట్లో జీవనం సాగిస్తుంటారు. వాళ్ళు అదే పాప పెళ్ళి కోసం అని చెప్పి 14 తులాలు బంగారము, 60,000 అమౌంట్ క్యాష్ అని చెప్తున్నారు వాళ్ళు. ఆ అమౌంట్ ఉంటే రాత్రి వాళ్ళ మరిది ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల పక్క ఇంట్లోనే, అక్కడ దూరం కూడా కాదు, పక్క ఇంట్లోనే వాళ్ళు ఉంటే ఇక్కడ దొంగతనం చేసి పోయినారు. మేము వెంటనే పోలీసు వాళ్ళతో సంప్రదిస్తే వాళ్ళు మేము ఖచ్చితంగా రికవరీ యాక్షన్ తీసుకుంటాము ఖచ్చితంగా అని చెప్పి సిఐ గారు హామీ ఇచ్చారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. దయచేసి వాళ్ళు బీదోళ్ళు కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం ఏమనగా తొందరగా రికవరీ చేసిస్తే మీరు వాళ్ళకు సహాయపడినట్లు